ప్రమిళా తాపర్ అనే చరిత్రకారులు సింధు నాగరికతను 3 దశలుగా విభజించడం జరిగింది. 1 పూర్వ హరప్పా నాగరికత, 2 పరిణతి చెందిన హరప్పా నాగరికత, 3 క్షీణదశ నాగరికత లేదా చివరి దశ నాగరికత అని 3 రకాలుగా విభజించడం జరిగింది. అందులో పూర్వ హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 3500 నుండి క్రీస్తు పూర్వం 2600 వరకు, పరిణతి చెందిన హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2600 నుండి క్రీస్తు పూర్వం 1900 వరకు, క్షీణదశ నాగరికత లేదా చివరి దశ నాగరికత లేదా తుది దశ సింధు నాగరికతను క్రీస్తు పూర్వం 1900 నుండి 1750 వరకు విభజించడం అనేది జరిగింది. పూర్వ హరప్పా నాగరికత మనం చూస్తే, ఈ పూర్వ హరప్పా నాగరికతలో మానవుడు సంచారి జీవితం వదిలేసి స్థిర జీవితం ఏర్పరచుకున్నట్లు ఆధారం మానవుడు సంచారి జీవితం వదిలేసి స్థిర జీవితం ఏర్పరచుకున్నట్లు మొదటగా ఆధారాలు మెహర్ గర్వాల నుంచి. ఈ దశ తామ్ర శిలాయుగం కన్నా ప్రాచీనమైనటువంటి దశగా చెప్పవచ్చు. ఈ దశలోనే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఈ దశకు చెందినటువంటి ముఖ్య పట్టణాలు గుజరాత్ లోని పడ్రి, కాళీబంగన్, ధోలవిరా, హరప్ప, బాలాపూర్, అంబ్రి, హర్యానాలోని బిర్రనా, కోట్ డిజిల్ మరియు గుమ్లా అనేటువంటి ప్రాంతాలు ఈ సంస్కృతికి లేదా ఈ పూర్వ హరప్పా నాగరికతకు చెందినటువంటి ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. ఈ కాళీబంగన్ సంస్కృతిని సోతీ సంస్కృతి అని అంటారు. ఈ విధంగా దీనికి పేరు పెట్టినది ఏ ఘోష్ అనే చరిత్రకారుడు. కాళీబంగన్ సంస్కృతినే సోతీ సంస్కృతి అని పిలుస్తాం. ఈ సోతీ సంస్కృతి అని పేరు పెట్టినటువంటి చరిత్రకారుడు ఏ ఘోష్ అనేటువంటి ఆయన. ఆ తర్వాత 2వ దశ పరిణితి చెందినటువంటి నాగరికత. ఈ దశలోనే హరప్పా నాగరికత పూర్తి స్థాయిలో అభివృద్ధిని మరియు విస్తరణను సాధించింది. అతిపెద్ద పట్టణాలు ఏర్పాటు ఈ పరిణితి చెందినటువంటి హరప్పా నాగరికత దశలోనే జరిగిన కొత్త కేంద్రాల ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత 3వ దశ తుది దశ నాగరికతలో సింధు నాగరికత క్షీణించింది. పట్టణాల సంఖ్య పెరిగింది కానీ వాటి యొక్క పరిమాణం తగ్గింది. అభివృద్ధి చెందిన దశ తర్వాతి సంస్కృతులు ఈ కాలానికి చెందినటువంటివిగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి జక్కర్ సంస్కృతి, అహర్ సంస్కృతి, మాలవా సంస్కృతి మొదలైనటువంటి ఈ ప్రాంతాలకు ఈ సంస్కృతి కనబడడం జరిగింది. ఈ 3 దశలు అంటే పూర్వ హరప్పా నాగరికత, పరిణతి చెందిన నాగరికత, క్షీణదశ నాగరికత, ఈ 3 దశలు కనబడినటువంటి పట్టణాలు 2 ఉన్నాయి. అదొకటి ధోలవిరా, 2 రాఖీ గహరి అనే ప్రాంతాలు. ఈ 3 దశలు సంస్కృతి కనబడినటువంటి పట్టణాలు ధోలవిరా, రాఖీ గహరి అన్నమాట. తామ్రశిల యుగానికి చెందిన సంస్కృతులు మనకు బెలుచిస్తాన్ లో బయటపడ్డాయి. ఈ బెలుచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. ఈ బెలుచిస్తాన్ ప్రాంతంలో ఏర్పడిన ఈ సంస్కృతినే మనం బెలూచి సంస్కృతులు అని అంటాం. అయితే ఈ బెలూచి సంస్కృతులు జో, వెట్టా, హుల్లి అనే ప్రాంతాలలో వర్ధిల్లాయి. ఈ బెలూచిస్తాన్ సంస్కృతి నుండి హరప్పా సంస్కృతి ఆవిర్భవించిందని ప్రముఖ పాకిస్తాన్ చరిత్రకారుడు రఫీక్ మొఘల్ పేర్కొనడం జరిగింది. సో ఈ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి సంస్కృతి ఏ విధంగా అయితే ఉందో ఈ హరప్పా సంస్కృతి కూడా దానికి పోలి ఉంది. కాబట్టి బెలూచిస్తాన్ సంస్కృతి వల్లనే ఈ సింధు నాగరికత ఆవిర్భవించిందని కూడా పాకిస్తాన్ చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. సింధు నాగరికత సమకాలీన నాగరికతలు ఉన్నాయి. ఈ సింధు నాగరికత యొక్క సమకాలీన నాగరికతలో మెసొపటోమియా నాగరికత అనేది ఒకటి. ఈ మెసొపటోమియా నాగరికతని సుమోరియా నాగరికత అని అంటాం. మెసొపటోమియా అనగా 2 నదుల మధ్య గల అంతర్వేది అని అర్థం. ఇది యూఫ్రటిస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ మెసొపటోమియాకు ప్రస్తుత పేరు ఇరాక్. వీళ్ళనే మనం సుమేరియన్లు అని కూడా అంటాం. సింధు ప్రజలు ఎక్కువగా మెసొపటోమియా నాగరికత ప్రజలతో వ్యాపారపరమైన మరియు సాంస్కృతిపరమైనటువంటి సంబంధాలను కొనసాగించేవారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఇరాక్ ప్రజలు లేదా మెసొపటోమియా సంస్కృతి ప్రజలతో ఈ సింధు నాగరికత ప్రజలు వాణిజ్యం, సంస్కృతి పరంగా ఎప్పటికీ కూడా సంస్కృతి పరంగా సంబంధాలు కొనసాగించేవారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ నాగరికతలో కట్టడాల నిర్మాణానికి కావాల్సినటువంటి ఇటుకల్ని ఉపయోగించడం జరిగింది. అయితే సింధు నిర్మాణాలలో ఉపయోగించినంతగా ఉపయోగించారు. ఈ మెసొపటోమియా నాగరికత ప్రజలు కూడా సింధు నాగరికత ప్రజలు ఏదైతే కాల్చిన ఇటుకలు వాడారో అదే విధంగా ఉపయోగించారు. అయితే సింధు ప్రజలు ఉపయోగించినంతగా ఈ మెసొపటోమియా ప్రజలు కాల్చిన ఇటుకలను ఉపయోగించలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత 2వ నాగరికత ఈజిప్ట్ నాగరికత. ఈ ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది ఒడ్డున విలసిల్లింది. వీరు కట్టడాల నిర్మాణానికి ఎండిన ఇటుకలను ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత 3వ నాగరికత చైనా నాగరికత. చైనా నాగరికత అనేది
హోయాంగ్ హో నది ఒడ్డున విస్తరించినది. సో ఈ నదికి తరచా వరదలు సంభవించి నష్టాలు వాటిల్లడం వల్ల ఈ నదిని చైనా దుఃఖదాయనిగా పిలుస్తారు. చైనా దుఃఖదాయనిగా పిలిచే నది ఏది అంటే హోయాంగ్ హో నది అని చెప్పవచ్చు. సింధు నాగరికత కాలం మొదటగా అంచనా వేసింది ఎవరు అంటే సర్జన్ మార్షల్. సర్జన్ మార్షల్ సింధు నాగరికత కాలాన్ని క్రీస్తు పూర్వం 3250 నుండి క్రీస్తు పూర్వం 2750 వరకు అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత మార్టిమర్ వీలర్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1500 వరకు ఉన్నటువంటి సంస్కృతినే సింధు నాగరికత అని చెప్పడం జరిగింది. తర్వాత డిపి అగర్వాల్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు పూర్వం 2300 నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు, రొమిల్లా తాపర్ అనే చరిత్రకారిని క్రీస్తు పూర్వం 3500 నుండి 1750 మధ్య కాలాన్ని, ఆ తర్వాత రాప్సన్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు పూర్వం 2750 నుండి క్రీస్తు పూర్వం 1500 మధ్య కాలాన్ని సింధు నాగరిక కాలానిగా చెప్పడం జరిగింది. ఆ కాలం నిర్ణయించడానికి డిపి అగర్వాల్ C14 అనే ఐసోటోప్ ఉపయోగించి నిర్ధారించే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించారు. అయితే ప్రస్తుతం విస్తృతంగా ఆమోదించబడుతున్నటువంటి నాగరికత కాలం క్రీస్తు పూర్వం 3000 నుండి క్రీస్తు పూర్వం 1750 మధ్య కాలాన్ని విస్తృతంగా చరిత్రకారులు ఆమోదించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సింధు నాగరికత విస్తీర్ణం చూస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 13 లక్షల చదరపు కిలోమీటర్లు అనుకున్నాం. ప్రాచీన నదీలోయ నాగరికతల అన్నింటిలో కూడా విస్తీర్ణం దృష్ట్యా హరప్పా నాగరికత అనేది అతిపెద్దది. దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి త్రిభుజాకారంలో ఉన్నది. ఈ సింధు నాగరికత అనేది త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నది అని మనం చెప్తాం. అయితే వీటి యొక్క సరిహద్దులు చూస్తే సరిహద్దుల పరంగా ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా, ఈ మాండా అనే ప్రాంతం చీనాబ్ నది ఒడ్డున ఉన్నది. దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్, ఇది గోదావరి ఉపనది అయినటువంటి ప్రవరా నది వరకు విస్తరించి ఉంది. ఈ దైమాబాద్ దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి సింధు పట్టణం అని చెప్పవచ్చు. ఆ తర్వాత తూర్పున ఉత్తరప్రదేశ్ లోని అలంగీర్పూర్ వరకు, ఈ అలంగీర్పూర్ అనేది యమునా ఉపనది అయిన హిందాన్ వరకు ఉంది. ఆ తర్వాత పశ్చిమ సరిహద్దు బెలూచిస్తాన్ రాష్ట్రంలోని సుత్కా జంటర్ అనేటువంటి ప్రాంతం వరకు ఉంది. ఆ కాలంలో ఇది దస్త నది తీర ప్రాంతం, కానీ ప్రస్తుతం ఇది తీర ప్రాంతం కాదు. అయితే ఈ నాగరికతలో దాదాపుగా 4 జాతుల ప్రజలు నివసించడం లేదా కనిపించడం జరిగింది అని చెప్పేసి మనకు ఈ చరిత్ర యొక్క ఆధారాలు తెలియదు. కాబట్టి ప్రజల సంస్కృతిని కాస్మోపాలిటన్ సంస్కృతి లేదా మిశ్రమ సంస్కృతిగా ప్రొఫెసర్ కుసల్కర్ పేర్కొనడం జరిగింది. అందులో ఇది ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి. ఇది మొహంజదారోలో లభించినటువంటి కాంస్యంతో చేసిన నాట్యగత్త విగ్రహంలో ఈ ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ జాతి వారు కూడా ఇక్కడ ఉన్నారు అని మనకు దీని వల్ల తెలుస్తుంది. సింధు నాగరికత తొలి దశలో ఉండేవారు అని ఆచార్య భాష పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత రెండవ జాతి మంగోలాయిడ్ జాతి. ఈ మంగోలాయిడ్ జాతి వారు మనకు ఏ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది అంటే మొహంజదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో ఈ జాతి లక్షణాలు కనబడతాయి. ఈ మొహంజదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో ఈ యొక్క మంగోలాయిడ్ జాతి యొక్క లక్షణాలు కనబడినాయి. కాబట్టి ఈ జాతి వారు కూడా సింధు కాలంలో, సింధు ప్రజల యొక్క సంస్కృతి కాలంలో ఉండేవారు అని కూడా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఆల్పినాయిడ్ జాతి. పురావస్తు తవ్వకాలలో ఈ జాతి ఆనవాళ్ళు కూడా బయటపడడం జరిగింది. చివరిది 4వ జాతి మెడిటరేనియన్ జాతి. వీరినే సింధు నాగరికత నిర్మాతలుగా చాలా మంది చరిత్రకారులు పిలిచారు. సింధు నాగరికత నిర్మాతలుగా చాలా మంది పేర్కొన్న వారు ఎవరు అంటే మెడిటరేనియన్ జాతి వారు. వీరినే ద్రవిడులు అని కూడా అంటారు. వీరు ద్రవిడ భాష మాట్లాడుతున్నారు కాబట్టి వీరిని ద్రవిడులు అని కూడా పేర్కొన్నారు. సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించినది ఎవరు అంటే హెన్రీ హెరాస్. హెన్రీ హెరాస్ అనే చరిత్రకారుడు సింధు ప్రజలు ద్రావిడులు అని, వీరు ద్రావిడ భాష మాట్లాడతారని కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే రాఖీ గనిలో దొరికినటువంటి అస్థిపంజరాల DNA నమూనాల అధ్యయనం ప్రకారం సింధు ప్రజలు స్వతంత్రంగా ఆవిర్భావం చెందారని తెలుస్తోంది. సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు 2 ఉన్నాయి. ఒకటి స్వదేశీ సిద్ధాంతం అని, 2 విదేశీ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. అనేక మంది చరిత్రకారులు మరి ఇందులో ఒక్కొక్క సిద్ధాంతానికి మరి మద్దతు తెలపడం అనేటువంటిది జరిగింది. స్వదేశీ సిద్ధాంతం ప్రతిపాదించినటువంటిది ఎవరు అంటే ఈ స్వదేశీ సిద్ధాంతాన్ని అమలానంద ఘోష్ ప్రతిపాదించారు. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరు కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత విదేశీ సిద్ధాంతం. ఈ విదేశీ సిద్ధాంతంలో మొట్టమొదటిగా మార్టిమర్ వీలర్ అనేటువంటి చరిత్రకారుడు
సుమేరియన్లు వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారు అని పేర్కొనడం జరిగింది. సింధు నాగరికతను ఏర్పరిచినది సుమేరియన్లు అని చెప్పినది ఎవరు అంటే మార్టిమర్ వీలర్. ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ అనేటువంటి వ్యక్తి ఇతను బెలుచిస్తాన్ నాగరికత నుండి సింధు నాగరికత ఆవిర్భవించింది అని పేర్కొన్నారు. అలాగే లాస్ చరిత్రకారుడు ఇతను సింధు నాగరికత బెలుచిస్తాన్ నాగరికతను హరప్పా పూర్వ సంస్కృతిని పోలి ఉందని పేర్కొనడం జరిగింది. హరప్ప పూర్వ సంస్కృతిని బెలుచిస్తాన్ నాగరికత పోలి ఉంది అని కూడా లాస్ బేలా పేర్కొనడం జరిగింది. బెలుచిస్తాన్ నాగరికతలోని కోట గోడలు, వ్యవసాయ విధానం సింధు నాగరికతను పోలి ఉన్నాయి. సింధు నాగరికత ప్రాంతాలు తవ్వకాలు జరిపిన వారు కనుగొన్న సంవత్సరం గురించి చూస్తే మొట్టమొదటిగా హరప్పా నగరాన్ని దయారాం సహాని 1921వ సంవత్సరంలో రావి నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లోని సహివాల్ ప్రాంతంలో కలదు. ఆ తర్వాత మొహంజదారో ప్రాంతాన్ని ఆర్డి బెనర్జీ 1922వ సంవత్సరంలో సింధు నది కుడి ఒడ్డున కనుగొనడం జరిగింది. ఇది పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో కలదు. ఆ తర్వాత లోతాల్ నగరాన్ని ఎస్ఆర్ రావు 1955 సంవత్సరంలో భోగవా నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కలదు. కాళీబంగర్ ఈ ప్రాంతాన్ని బిబి లాల్ అనే చరిత్రకారుడు 1961వ సంవత్సరంలో గగ్గార్ నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ఇది హనుమాన్ నగర్ రాజస్థాన్ లో కలదు. బనవాలి ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ 1975 సంవత్సరంలో సరస్వతి లేదా రంగోయ్ నది ఒడ్డున కనుగొనడం జరిగింది. ఇది ఇస్సార్ హర్యానాలోని ఇస్సార్ లో కలదు. రంగాపూర్ ప్రాంతాన్ని ఎంఎస్ వత్స్ 1953వ సంవత్సరంలో బాదర్ లో గుజరాత్ లోని బాదర్ దగ్గర కనుగొనడం జరిగింది. రోపర్ అనే నగరాన్ని వైడి శర్మ 1955-56 కాలంలో సట్లేజ్ నది ఒడ్డున పంజాబ్ లో కనుగొనడం జరిగింది. అలంగీర్ దీనిని వైడి శర్మ 1958వ సంవత్సరంలో హిందాలో కనుగొనడం జరిగింది. ఇది మీరట్ లో కలదు. కోర్టు డిజీ ప్రాంతాన్ని ఎఫ్ఏ ఖాన్ 1955లో సింధు నది ఒడ్డున సింధ్ పాకిస్తాన్ లో కలదు. కోర్టు డిజీ ప్రాంతాన్ని ఎఫ్ఏ ఖాన్ 1955వ సంవత్సరంలో సింధు నది దగ్గర కనుగొనడం జరిగింది. ఇది పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో కలదు. సట్కోటడా ప్రాంతాన్ని కేపీ జోషి 1964వ సంవత్సరంలో కనుగొన్నారు. ఇది కచ్ ప్రాంతంలో ప్రస్తుతం గుజరాత్ లో కలదు. సుక్కా జండర్ ప్రాంతాన్ని ఆర్ఎల్ స్టైన్ 1931లో కనుగొనడం జరిగింది. ఇది దస్త్ నది ఒడ్డున కలదు. బెలుచిస్తాన్ లో కలదు. షాహుదోరా ప్రాంతాన్ని ఎన్జి మజుందార్ 1931లో సింధు నది ఎడమ ఒడ్డున కనుగొనడం జరిగింది. ఇది పాకిస్తాన్ లో సింధ్ ప్రాంతంలో కలదు. అమ్రీ ప్రాంతాన్ని ఎన్జి మజుందార్ కనుగొన్నారు 1935వ సంవత్సరంలో. ఇది పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో కలదు. ధోలవీరా ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్ట్ 1990వ సంవత్సరంలో కచ్ ప్రాంతంలో కనుగొన్నారు. ఇది గుజరాత్ లో కలదు. రాఖీ ఘరీ ప్రాంతాన్ని సూరజ్బాన్ 1963వ సంవత్సరంలో గగ్గర్ హక్రా నది దగ్గర కనుగొనడం జరిగింది. ఇది ప్రస్తుతం హర్యానా ప్రాంతంలో కలదు. ఇది సింధు నాగరికతలో లభించినటువంటి నగరాలు ఏ సంవత్సరం లభించే, ఎవరు వెలికియడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ నగరాలకు సంబంధించి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలు, ఆ నగరంలో లభించినటువంటి పురాతన అవశేషాలు, అక్కడ ఉన్నటువంటి నగర ప్రత్యేకతలు ఏమిటో దాని గురించి తెలుసుకుందాం.